తాటికలు బాగున్నాయి నాచిన సూపర్ ఉన్నాయిరా. అవు మన ఎక్క దీటిని ఎక్కి తవ్వెక్కలేవు మరి ఇప్పుడు కందుదామా పరంగా చూసుకుందాం. మామ ఇదిగో ఆయుధం. ఈ వేసవికాలంలో పొలాలన్నీ అయిపోయాయి. ఇంకా మేము అలా జాలీగా కూర్చొని చెట్టు కింద కూర్చొని ఉంటే మా ఫ్రెండ్ గారు తాటి చెట్లు ఎక్కి తాటికని తిందాం పదరా అంటే నేను ఒకేసారి తాటికాయల కొడవలు తీసుకొని వచ్చి కొట్టడం మీద జరిగింది. అలా కొట్టేసిన తాటికాయలన్నీ మా ఫ్రెండ్ గారు భుజానికి వేసుకొని ఆ చెట్టు కింద వేసి కుప్పలుగా పడేసేసాడు. ఒకటేమో రెండు ఇట్లా మొత్తానికి అయితే 4 గుర్తులు మోసేసాం. మొత్తానికి అయితే చెట్టు కింద అయితే వచ్చేసాం. మరి పండుగ ఎంజాయ్, ఎండాకాల పండుగ, తాటికాయల ముంజలు. అలా తాటికాయలన్నీ ఒక్క తాటి డబ్బాలోకి వేసుకొని కుప్ప వేసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా. తాటి ముంజలు బాగుండాలంటే దీంట్లో తీసుకోవాలి, సవాళ్ళగా ఉంటాయి. కాయ్ చప్పటి కాయ్. ఈ పంటకు వ్యాపారాలు ఎక్కువ. కట్ చేయకుంది ఆట ముందు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వేసుకుంటాను. మా ఫ్రెండ్ అనమాట, వీడుకున్నంత గుద్దలకు ఎవరికి లేదు. ఎందుకంటే పొద్దున్న దొరికి ఇప్పటిదాకా తినిపిస్తా అనేసి ఒక్క ముంజ కాదు కదా 3-4 గంటలు వెయిట్ చేసింటే ఇట్లాంటి పీసెస్ వచ్చినాయి. ఇప్పుడు నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. ఇట్లా తీసుకొని తాటికాయలతో తాటి డబ్బాలోకి వేసుకొని తింటే ఉంటుంది. దాని యొక్క చాలా చల్లగా ఉంటాయి తాటి ముంజలు. ఇప్పుడు మీకు తినబోతున్నాం, తీసుకోరా. పట్రా. ఇప్పటికీ మా స్నేహం వచ్చేసి 12 సంవత్సరాలు అవుతుంది. స్కూల్ నుంచి కాలేజీకి ఇట్లా సంవత్సరాలు గడిచే కానీ మా స్నేహం మాత్రం చాలా బాగుంది. ఇలాగే మా స్నేహం కలకాలంగా ఉండాలని, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. మళ్ళా నా ఫ్రెండ్కి దాటి ఉండి తినిపిస్తా. తిన్నారే. ఇలాంటి ఫ్రెండ్ దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా, ఎందుకంటే నేను కష్టం ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నాడు, కానీ వాడు కష్టం ఉన్నప్పుడు నేను ఆదుకోలేదు. కానీ ఏదో రోజు ఆదుకుంటా. స్నేహం మాత్రం ఇట్లా ఉంటుంది. మా స్నేహం ఇట్లనే సంచిదాకా ఉంటుంది. గుండె కోసి ఇంకే అందుకనే ముంజలు తినిపిస్తాం మా ఊరికే. నాకు కావాలంటే ముంజలు తీసుకొచ్చి రోజు మొత్తం నా కోసమే టైం కేటాయించి పన్ను తీసి వచ్చినాడు. ఇది ఫ్రెండ్షిప్ అంటే. వీడు ఒక్క మాట్లాడంగానే తాటి ముంజలు నేను తాటి ఎక్కి కొట్టి తినిపిస్తున్నా మా ఫ్రెండ్. ఇది మా స్నేహం. ఎందుకంటే ఈ నకిలీ మనుషులు ఉన్న ఈ కాలంలో ఇలాంటి ఫ్రెండ్ దొరకడం చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈ ఫ్రెండ్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటూ ఆ స్నేహానికి చిన్నగా ఇది తినిపిస్తున్నా స్వీట్గా హ్యాపీగా.